హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈరోజు తెలంగాణ జిల్లా కోర్టుల్లో ఒకటైనటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి 9 AM నుంచి 11 AM మధ్యన ఫస్ట్ షిఫ్ట్ ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ అయింది. ఆ ఎగ్జామినేషన్ రాసినటువంటి క్యాండిడేట్స్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మనం ఇచ్చినటువంటి పర్టికులర్ కంటెంట్ నుంచి క్వశ్చన్స్ అయితే వచ్చాయని చెప్పేసి, మన కంటెంట్ కానీ మాక్ టెస్ట్ సిరీస్ కానీ చాలా హెల్ప్ అయిందని చెప్పేసి కామెంట్స్లో అయితే తెలిపారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే యాంటోనిమ్ క్వశ్చన్స్ అయితే నేను డైరెక్ట్గా వీడియోస్లో ఏవైతే చెప్పానో వియరీ అండ్ బీ లిటిల్ అనేటువంటి క్వశ్చన్స్ ఏవైతే చెప్పానో అవి యాజ్ టీజ్గా ఎగ్జామినేషన్లో రావడం జరిగింది. సో ఇవే బిట్స్ మనకి మేము ప్రొవైడ్ చేసినటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్లో కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి ఫస్ట్ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్స్, మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాము. సో వీడియో చూసినటువంటి వారు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వారికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు, తెలంగాణ కోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు రిమైనింగ్ డేస్లో మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకునే విధంగా ఈ 5 కోర్సెస్ని అయితే మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఈ మెగా కోర్స్ మీరు తీసుకున్నట్లయితే ఈ ఒక్క కోర్సులోనే ఈ కోర్సెస్ అన్నీ కూడా యాడ్ చేయడం జరిగిందండి. మీరు ఇంకా సపరేట్గా ఈ కోర్సెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ మెగా కోర్స్ తీసుకున్నటువంటి వారు. ఇందులో మీకు తెలుగు మీడియంలో ఉన్నటువంటి వీడియో క్లాసెస్ ఉంటాయి. 25 మాక్ టెస్ట్, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మాక్ టెస్ట్లు అయితే ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. మీరు సపరేట్గా తీసుకుంటే 99 రూపీస్ సపరేట్గా పే చేయాలి, కానీ ఇందులోనే ఈరోజు యాడ్ చేయడం జరిగింది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. అలాగే 30,000+ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన పీడిఎఫ్ కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. కాబట్టి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్నీ కూడా యాక్సెస్ అవుతాయి. లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ 99 రూపీస్కి అందిస్తున్నాం, 25 మాక్ టెస్ట్లు 199 రూపీస్కి అందిస్తున్నాం, పీడిఎఫ్ కోర్సు 199 రూపీస్కి అందిస్తున్నాం. ఇందులో మీకు 30,000+ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఈ బిట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట, జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి. అలాగే మీకు స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ కూడా ఇందులోనే ఉంటాయి. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 49 రూపీస్కి ఈ కోర్స్ అయితే అందిస్తున్నాము. సో ఇక్కడ చూసుకుంటే మెగా కోర్సు, పీడిఎఫ్ కోర్సు, కంప్యూటర్ నాలెడ్జ్ కోర్సు, ఇక్కడ టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి ఈ బాక్స్లో ఉంటుంది యాప్ హోమ్ పేజ్లో. ఇంకా ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ 25 మాక్ టెస్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్ అనేటువంటి పర్టికులర్ బాక్స్లో అయితే ఉంటుంది. సో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోకి వచ్చినట్లయితే ఈ 2 బాక్స్లు ఓపెన్ చేసి మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఫస్ట్ షిఫ్ట్లో అడిగినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. సో ఇవి మనకి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండి. సో క్వశ్చన్స్ యొక్క ఫ్రేమింగ్ అనేది కరెక్ట్గా ఉండకపోవచ్చు, కాబట్టి మీరు కొంచెం అర్థం చేసుకోండి. కానీ మనకి ఈ క్వశ్చన్సే ఎగ్జామినేషన్స్లో రావడం జరిగింది. సో ఈ యొక్క పీడిఎఫ్ నేను మీకు 199 రూపీస్ కోర్స్ ఏదైతే ఉందో పీడిఎఫ్ కోర్సు, ఆ కోర్సులో కూడా యాడ్ చేస్తాను. సో ఈ పీడిఎఫ్స్ మీకు ఎందుకు యూజ్ అవుతాయి అంటే, ఏ టాపిక్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయనేది తెలుసుకోవడానికి మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో దట్ మీరు నెక్స్ట్ షిఫ్ట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ రాసేటువంటి వారు ఈ పర్టికులర్ టాపిక్స్ పైన మీరు ఫోకస్ చేస్తే అదే రిలేటెడ్ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మీరు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ ఏమి చూసుకున్నా కూడా ఎస్ఎస్సి కానీ రైల్వే కానీ మనకి ఆ పర్టికులర్ ఒక షిఫ్ట్లో అడిగినటువంటి టాపిక్ నుంచే నెక్స్ట్ షిఫ్ట్స్లో మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి మీకు ఈ పర్టికులర్ పీడిఎఫ్ అనేది 199 రూపీస్ పీడిఎఫ్ కోర్సులో యాడ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఆ కోర్స్ తీసుకున్నటువంటి వారు, ఇంకా తీసుకున్నటువంటి వారికి ఈ పీడిఎఫ్స్ ఉంటాయి, చూడండి. సో జీకేలో అడిగినటువంటి క్వశ్చన్స్ చూస్తే, రుక్మిణీదేవి అరుండాలే లేదా రుక్మిణీదేవి ఏ నృత్యానికి ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి అడిగారు. సో నేను డ్యాన్స్ ఫామ్స్కి సంబంధించి దాదాపు ఒక 4 పీడిఎఫ్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగిందండి మన కోర్సులో. అండ్ నేను ఈ వీడియో కూడా చేశాను రుక్మిణీదేవి అరుండాలే గురించి. చాలా చాలా ఫేమస్ భరతనాట్యానికి సంబంధించినటువంటి డ్యాన్స్ ప్లేయర్ అండి ఈవిడ. సో ఈవిడ తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. సో రుక్మిణీదేవి అరుండాలే ఏ నృత్యానికి చెందినటువంటి వ్యక్తి అంటే భరతనాట్యానికి చెందినటువంటి వ్యక్తి. అలాగే లూనీ నది ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగారు. సో ఈ లూనీ నది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. నేను నదులకి సంబంధించినటువంటి వీడియో చేయడం జరిగింది ఇండియన్ జాగ్రఫీలో. సో రివర్స్పై క్వశ్చన్స్ వస్తున్నాయి, అవి చదువుకోండి అని చెప్పేసి కూడా ఈరోజు మార్నింగ్ వీడియోలో కూడా చెప్పాను. సో ఈ లూనీ నది గురించి కూడా నేను రివర్స్కి సంబంధించినటువంటి వీడియో చేసినప్పుడు చెప్పాను. అండ్ రివర్స్ అండ్ డ్యామ్స్కి సంబంధించి ఒక మంచి పీడిఎఫ్స్ కూడా మన కోర్సులో అయితే అప్లోడ్ చేశాను నేను. ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు ఇచ్చినటువంటి మెటీరియల్స్ నుంచి, మీరు చెప్పినటువంటి క్లాసెస్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయా అని చెప్పేసి కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. సో వారికి రిప్లైగా నేను ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. మేము ఇచ్చినటువంటి మెటీరియల్స్ నుంచి, మాక్ టెస్ట్ నుంచి, టెస్ట్ సిరీస్ నుంచి క్వశ్చన్స్ చాలా వరకు వచ్చాయండి. సో వాటికి సంబంధించి ఆల్రెడీ ఎగ్జామినేషన్ రాసినటువంటి వారు, మన ఛానల్ని ఫాలో అవుతున్నటువంటి వారు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రూపంలో కూడా తెలుపుతున్నారు. అందుకే నేను వీడియో స్టార్టింగ్లోనే ఆ ప్రూఫ్స్ కూడా పెట్టడం జరుగుతుంది.
సో ఇక్కడ చూసినట్లయితే లూని నది మనకి రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. అలాగే ఆంధ్రుల చరిత్ర రాసినటువంటి వారు ఎవరు అని చెప్పేసి అడిగారు. బిఎస్ఎల్ హనుమంతరావు ఆంధ్రుల చరిత్రకి సంబంధించినటువంటి ఈ యొక్క పుస్తకం అయితే రాయడం జరిగింది. ఇంకా నిజాం రూల్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది అని చెప్పేసి అడిగారంట. 1724 సంవత్సరంలో నిజాం రూల్ అయితే ప్రారంభమైంది. ఇంకా రాధా శ్రీధర్ ఏ నృత్యంలో ప్రసిద్ధి, ఈ బిట్ కూడా నేను మన పీడిఎఫ్ కోర్సులో యాడ్ చేశాను. రాధా శ్రీధర్ భరతనాట్యంతో సంబంధం ఉన్నటువంటి ప్రఖ్యాత శాస్త్రీయ నృత్యకారిణి అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫేమస్ క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మర్. ఓకే, రాధా శ్రీధర్. నెక్స్ట్ వన్ వచ్చేసి నిజాం రాజవంశాన్ని స్థాపించినది ఎవరు? ఓకే, నిజాం రాజవంశాన్ని ఎవరు స్థాపించారు అంటే నిజాం రాజవంశం లేదా అసఫ్ జాహీ రాజవంశం అని కూడా పిలుస్తారు. దీనిని నిజాం ఉల్ ముల్క్ అసఫ్ జా వన్ దీన్ని స్థాపించడం జరిగింది. ఓకే, నిజాం రాజవంశాన్ని ఎవరు స్థాపించారు అంటే నిజాం రాజవంశం లేదా అసఫ్ జాహీ రాజవంశం అని చెప్పేసి కూడా దీన్ని పిలుస్తారు. దీన్ని నిజాం ఉల్ ముల్క్ అసఫ్ జా వన్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క నిజాం రాజవంశాన్ని స్థాపించడం జరిగింది. ఇంకా తెలంగాణ ఫస్ట్ అసెంబ్లీ స్పీకర్ ఎవరు? సో ఇది మీ అందరికీ తెలిసిందే, సిరికొండ మధుసూదనాచారి గారండి. లావుగా ఉంటారు ఆయన. సో మీరు మనకి ఫస్ట్ స్పీకర్ ఎవరు అనేది మీకు ఈజీగానే గుర్తుంటుంది. సో ఈసారి ఫస్ట్ డిప్యూటీ స్పీకర్ ఎవరు అని చెప్పేసి కూడా అడగవచ్చు. సో మహిళని అప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఫస్ట్ డిప్యూటీ స్పీకర్ని మహిళని ఆవిడని నియమించారనమాట. సో ఆవిడ పేరు ఒకసారి మీకు గూగుల్లో చూడండి. అలాగే మనకి అడిగితే ఈ 2023లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వారి యొక్క మినిస్ట్రీస్ గురించి, అలాగే స్పీకర్ గురించి, డిప్యూటీ స్పీకర్ గురించి, వీటి గురించి అడగొచ్చు అనమాట. సో అవి కూడా చూసుకోండి. నేను రీసెంట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్యాబినెట్ మినిస్టర్స్ లిస్ట్ అంతా కూడా వీడియో అయితే చేశాను. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, అలాగే శాసనమండలికి సంబంధించిన స్పీకర్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్లకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఆ వీడియోలో చెప్పడం జరిగింది. మీరు ఖచ్చితంగా ఆ వీడియో అయితే చూడండి. సో మనకి ఈ టాపిక్ నుంచి మరొక క్వశ్చన్ రావడానికి అవకాశం అయితే ఉంది. ఇంకా వరంగల్ని నిర్మించినటువంటి కాకతీయులు ఎవరు అని చెప్పేసి అడిగారు. సో గజపతి దేవ 13వ శతాబ్దంలో వరంగల్ని లేదా ఓరుగల్ని నిర్మించడం జరిగింది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నిజాం మరియు బ్రిటిష్ వారి మధ్య మొదటి ఒప్పందం ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే 1798 సెప్టెంబర్ 1న హైదరాబాద్ నిజాం అలీ ఖాన్ అసఫ్ జా II ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో అనుబంధ ఒప్పందం కుదుర్చుకున్నాడు. తద్వారా అధికారికంగా బ్రిటిష్ రక్షిత రాజ్యంగా మారిన మొదటి రాచరిక రాష్ట్రంగా హైదరాబాద్ అయితే నిలిచిందనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గట్టికాస్ మీన్స్ అని చెప్పేసి అడిగారంట. సో గట్టికాస్ అనగా ఏమిటి అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. గట్టికాలు అనేది ప్రాచీన భారతదేశంలో 24 నిమిషాలకు సమానమైనటువంటి ప్రామాణిక సమయ యూనిట్ను సూచించేదే గట్టికాస్ అనే దానికి సంబంధించినటువంటి మీనింగ్. సో గట్టికాలు అంటే ప్రాచీన భారతదేశంలో 24 నిమిషాలకు సమానమైనటువంటి ప్రామాణిక సమయ యూనిట్ను సూచించేది ఈ గట్టికాలు. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ ఉపరితల శాతంలో భారతదేశ ఉపరితల వైశాల్యం ఎంత అని చెప్పేసి అడిగారు. సో భారతదేశ ఉపరితల వైశాల్యం 2.4% అండి. ఓకే, 2.4% అయితే ఉంది. సో ప్రపంచం మొత్తంలో భారతదేశం విస్తీర్ణం పరంగా ఎంత శాతంలో ఉంది అంటే 2.4% అయితే ఉంది. ఇంకా మనందరికీ తెలిసినటువంటి స్టాటిక్ జీకే క్వశ్చన్, సిటీ ఆఫ్ లేక్స్ అని చెప్పేసి ఏ సిటీని అంటారు అంటే ఉదయ్పూర్ సిటీని అంటారనమాట. సో ఉదయ్పూర్ సిటీని సిటీ ఆఫ్ లేక్స్ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి దేన్ని పిలుస్తారు అని చెప్పేసి అడిగారు. సో నేను ఆర్టికల్స్ గురించి వీడియో చేసేటప్పుడు ఈ పర్టికులర్ క్వశ్చన్ కూడా చెప్పడం జరిగిందండి. టాప్ 100 ఆర్టికల్స్ అని చెప్పేసి నేను 3 పార్ట్స్లో వీడియోస్ అయితే చేశాను. అండ్ టాప్ 100 ఆర్టికల్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా 199 రూపీస్ పీడిఎఫ్ కోర్సులో యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ షిఫ్ట్ ఎగ్జామినేషన్స్ రాసేటువంటి వారు ఆర్టికల్స్ ఖచ్చితంగా చూసుకోండి. ఈరోజు మార్నింగ్ వీడియోలో కూడా ఇండియన్ పాలిటీలో ఆర్టికల్స్, షెడ్యూల్స్, అమెండ్మెంట్స్ ఈ 3 చూసుకోండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. సో ఇక్కడ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి ఎవరు అన్నారు అంటే రాజ్యాంగ పరిష్కార హక్కుకు హామీ ఇచ్చేటువంటి ఆర్టికల్ 32ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం యొక్క హృదయం మరియు ఆత్మగా పరిగణించడం జరిగింది. ఓకే, సో ఇది హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దేన్ని అంటారంటే ఆర్టికల్ 32ని ఈ విధంగా పిలవడం జరిగింది. నెక్స్ట్ వన్ భారతదేశంపై మొదట దండెత్తినటువంటి వారు ఎవరు? ఓకే, సో హూ ఆర్ ద ఫస్ట్ టు ఇన్వేడ్ ఇండియా అంటే ఆర్యులండి. 1500 BC సంవత్సరంలో మొదట భారతదేశాన్ని దండెత్తినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్తారు. సో ఆప్షన్స్లో ఇది ఉంటే మీరు ఇది పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ఫస్ట్ ఎర్లియస్ట్ వాటర్ ట్యాంక్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా ప్రాచీన భారతదేశంలో మొట్టమొదటి నీటి చెరువు ఏది? ఓకే, సో ఆన్సర్ వచ్చేసి మొహంజదారోలోని గ్రేట్ బాత్ టబ్ను పురాతన ప్రపంచంలోని తొలి ప్రజా నీటి ట్యాంక్ అని చెప్పేసి కూడా దీన్ని పిలవడం జరుగుతుంది.
ఓకే, సో దీనికి సంబంధించి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ నుంచి కూడా మనకి క్వశ్చన్ అయితే వచ్చిందండి. తర్వాత రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాదుకు మార్చినటువంటి వ్యక్తి ఎవరు? ఓకే, రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు మార్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే 1763 సంవత్సరంలో అసఫ్ జా II అని కూడా పిలువబడేటువంటి నవాబు మీర్ నిజాం అలీ ఖాన్ రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కి మార్చడం జరిగింది. తర్వాత కర్మాగారాల్లో పిల్లలను నియమించడాన్ని నిషేధించేటువంటి ఆర్టికల్ ఏమిటి అంటే ఆర్టికల్ 24 అండి. సో నేను టాప్ 100 ఆర్టికల్స్కి సంబంధించి వీడియో చేసినప్పుడు ఈ ఆర్టికల్ గురించి కూడా మెన్షన్ చేశాను, క్లియర్గా చెప్పాను. ఇది ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి బిట్ అని కూడా ఆ వీడియోలో చెప్పడం జరిగింది. సో రీసెంట్గానే నేను ఇవన్నీ కూడా చేశానండి. ఒక 1 మంత్ 2 మంత్స్ నుంచి ఈ వీడియోస్ అయితే ఆర్టికల్స్ గురించి చేశాను. సో 3 పార్ట్స్గా ఆ వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఆ బిట్ ఈరోజు మనకి ఎగ్జామ్ లాస్టీస్గా వచ్చింది. సో ఆర్టికల్ 24 మనకి ఇక్కడ కర్మాగారాల్లో పిల్లలను నియమించడాన్ని లేదా పని చేయించడాన్ని నిషేధించేటువంటి ఆర్టికల్ అనమాట ఇది. తర్వాత DRDO హెడ్ క్వార్టర్స్ ఏంటని చెప్పేసి అడిగారు. సో ఇది న్యూఢిల్లీ అనమాట. న్యూఢిల్లీలో DRDO హెడ్ క్వార్టర్స్ అయితే ఉంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ కూడా ఒకసారి చూసుకోండి. తర్వాత మొదటి పరమవీర చక్ర ఎవరికి వచ్చింది అని చెప్పేసి అడిగారు. సో సోమనాథ్ శర్మకి పోస్తమస్లీ 1947లో ఇచ్చారు. పోస్తమస్లీ అంటే మరణించిన తర్వాత ఇచ్చేటువంటి అవార్డు అనమాట. సో మరణించిన తర్వాత ఇచ్చారు కాబట్టి పోస్తమస్లీ అంటారు. సో 1947 సంవత్సరంలో మొదటి పరమవీర చక్ర అవార్డు అందుకున్నటువంటి వ్యక్తి సోమనాథ్ శర్మ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ శౌర్య పురస్కారాల్లో ఏది అత్యున్నతమైనటువంటి పురస్కారం అని చెప్పేసి నిన్న జరిగినటువంటి ఎగ్జామినర్ పరీక్షలు అడిగారు. కానీ ఆ పరీక్షలు అడిగినటువంటి ఆ బిట్టికి ఆన్సర్ వచ్చేసి పరమవీర చక్ర అనమాట. అయితే మనకి ఈరోజు దాని టాపిక్ నుంచే అడిగారు. చూడండి, మొదటి పరమవీర చక్ర ఎవరు అని చెప్పేసి, అందుకున్న వ్యక్తి ఎవరు అని చెప్పేసి ఇచ్చారు. సో దాని చుట్టూనే 2 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది ఆ టాపిక్ నుంచూనే. సో మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే ఎప్పుడు జరుపుకుంటారు అంటే 1 ఏప్రిల్న జరుపుకుంటారు ఇండియాలో. ఓకే, నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే. ఓకే, డేస్కి సంబంధించి ఖచ్చితంగా చూసుకోండి. సో నిన్న కూడా మనకి ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడు అని చెప్పేసి అడిగారు. సో అలాగే మనకి ఈరోజు బ్రాడ్కాస్టింగ్ డే అయితే అడిగారు. సో ప్రతి ఇంపార్టెంట్ డే ఏదైతే ఉందో 1 జనవరి నుంచి డిసెంబర్ 31 వరకు, సో ప్రతిదీ కూడా డేస్ అయితే చూసుకోండి. ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. తర్వాత గాంధీ ప్రారంభించినటువంటి బ్యాంకు ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో గాంధీజీ 1919లో ముంబై నగరంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఆయన ఇనాగరేట్ చేయడం జరిగిందండి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, సో UBI బ్యాంక్ ఏదైతే ఉందో సో దాన్ని ఇనాగరేట్ చేశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, మెర్క్యూరీ రెవల్యూషన్ పీరియడ్ ఎంత అని చెప్పేసి అడిగారు. సో మనకి మెర్క్యూరీ గ్రహం ఉంది కదా, సో దాని యొక్క తిరిగేటువంటి రెవల్యూషన్ పీరియడ్ ఎంత అంటే 88 రోజులండి. ఓకే, తర్వాత ఆర్టికల్ 51A. ఓకే, దీని గురించి నేను ఎన్నోసార్లు చెప్పాను. ఫండమెంటల్ రైట్స్ చూసుకోండి, ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చూసుకోండి. ఆర్టికల్ 51A ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చెప్తుందని చెప్పేసి పదే పాలిటీ గురించి నేను వీడియోస్ చేసినప్పుడు చెప్పడం జరిగింది. ఈరోజు ఈ బిట్ అయితే రావడం జరిగిందండి. సో ఫండమెంటల్ డ్యూటీస్ గురించి మనకి ఆర్టికల్ 51A తెలుపుతుంది. సో ఆ క్వశ్చన్ మనకి యాస్టీస్గా అడిగారు. తర్వాత బక్రీద్కి మరొక పేరు ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో ఈద్ అల్ అదా. బక్రీద్ అనేది ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజం జరుపుకునేటువంటి వార్షిక పండుగ. దీనిని త్యాగాల పండుగ అంటారు, అంటే ఫెస్టివల్ ఆఫ్ సాక్రిఫైస్ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. సో కాబట్టి బక్రీద్ గురించి మనకి ఫెస్టివల్ గురించి అయితే అడిగారు. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించి అడిగారండి. సేంద్రియ వ్యవసాయం కోసం కేంద్రం ఏ పథకాన్ని అమలు చేస్తుంది? భారతదేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వ పథకం పరంపరగత్ కృషి వికాస్ యోజన అనేటువంటి PKVY అనేటువంటి పథకాన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. రీసెంట్గానే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి 2 వీడియోస్ అయితే చేశాను నేను. ఓకే, సో అందులో నుంచి ఈ బిట్ అయితే రావడం జరిగిందండి. PKVY అనేటువంటి పథకం గురించి అడిగారు. సో ఆ బిట్ యాస్టీస్గా మనకి వచ్చిందనమాట. చాలా ఇంపార్టెంట్ స్కీమ్ ఇది. సో నెక్స్ట్ వన్, తెలంగాణలో గోదావరి కృష్ణా నదులు ప్రవహించినటువంటి జిల్లా ఏది? ప్రవహించినటువంటి జిల్లా మెదక్ జిల్లా అండి. ఈ 2 నదులు కూడా మెదక్ జిల్లాలో ప్రవహించవు. తర్వాత చేంజింగ్ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని రాసినది ఎవరు అంటే భారత మాజీ ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు చేంజింగ్ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని రాశారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ యంగ్ ఇండియా వాంట్స్ రైటర్ ఎవరు? ఓకే, వాట్ యంగ్ ఇండియా వాంట్స్ అనేటువంటి పుస్తకాన్ని రాసింది ఎవరంటే చేతన్ భగత్ ఈ యొక్క పుస్తకాన్ని రాయడం జరిగింది. ఇంకా స్వచ్ఛ భారత్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే ఒకటి అడిగారంటండి. సో స్వచ్ఛ భారత్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చూసుకోండి. దాన్ని ఎప్పుడు లాంచ్ చేశారు, దాని యొక్క మెయిన్
లక్ష్యం ఏంటి, ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. ఇంకా కాకతీయాస్ రైఫిల్స్ అండ్ వెపన్స్ ప్లేస్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడిగారంట. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అయితే నాకు కనిపించలేదు. సో మీరు ఆ కాకతీయులకు సంబంధించిన క్వశ్చన్స్ అయితే చూసుకోండి. ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సినానిమ్స్ నుంచి ఓకే టామ్ ఫూలెరీ అని చెప్పేసి ఈ విధంగా క్వశ్చన్ వచ్చిందని చెప్పేసి అన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు. సో ఒకవేళ ఈ క్వశ్చన్ వచ్చి ఉన్నట్లయితే దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఫూలిష్ అనమాట. సో సినానిమ్ అయితే ఈ విధంగా అడిగారు. కాన్స్టర్నేషన్ అంటే ఏంటి అని చెప్పేసి అడిగారు. కాన్స్టర్నేషన్ అంటే భ్రమ. ఓకే, సో మిత్ లేదా భ్రమని ఇక్కడ మనం కాన్స్టర్నేషన్ అని చెప్పేసి అంటాము. సో తర్వాత యాంటోనిమ్స్కి సంబంధించి చూసుకుంటే వియరీ అని చెప్పేసి ఇచ్చారండి. ఇది యాస్టీస్గా నేను యాంటోనిమ్స్ అండ్ సినానిమ్స్కి సంబంధించి వీడియోస్ చేసినప్పుడు వియరీ గురించి చెప్పానండి. నాకు చాలా బాగా గుర్తుంది. అండ్ మేము ప్రొవైడ్ చేసిన పీడిఎఫ్ కోర్సెస్లో కూడా ఉంది. వియరీ అంటే ఇక్కడ చూసుకుంటే అలసిపోవడం లేదా బాధగా ఉండడాన్ని ఇక్కడ వియరీ అని చెప్పేసి అంటాం. దీనికి మరొక మీనింగ్ గ్లూమీ అనమాట. సో దీనికి ఆపోజిట్లో ఏది ఉంటే మీరు, ఇది యాంటోనిమ్ కాబట్టి అడిగింది, దీనికి ఆపోజిట్లో ఏది ఉంటే అది మీరు పెట్టాలి. ఇక్కడ వియరీ అంటే అలసిపోవడం కదా, యాక్టివ్ అని లేదా ఎనర్జెటిక్ అని చెప్పేసి ఉందనుకోండి, అది మనకు ఆన్సర్ అయితే అవుతుంది. సో ఇది నేను గ్లూమీ గురించి చెప్పాను, వియరీ గురించి చెప్పాను. వియరీ అనేది మనకి యాస్టీస్గా యాంటోనిమ్ కింద బిట్ అయితే ఇచ్చారు. ఇంకా బీ లిటిల్ అనేది కూడా చెప్పడం జరిగిందండి నేను గతంలో వీడియోస్ చేసినప్పుడు. బీ లిటిల్ అంటే మిమ్మల్ని చిన్న చూపు చూడడం కానీ లేదా తక్కువ చేసి చూడడాన్ని ఇక్కడ బీ లిటిల్ అని చెప్పేసి అంటారు. సో ఈ క్వశ్చన్ కూడా యాస్టీస్గా మనకి రావడం జరిగింది. సో దీనికి ఆపోజిట్లో ఉన్నటువంటి వర్డ్ ఏంటనేది మీరు ఆన్సర్ చేయాలి. ఇంకా స్పెల్లింగ్స్ చూసుకుంటే టాలరెన్స్ అనేటువంటి పదానికి సంబంధించి స్పెల్లింగ్ అడిగారని చెప్పేసి స్టూడెంట్స్ అయితే చెప్పారు. ఇంకా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో ఈ క్వశ్చన్ అయితే వచ్చింది. ఏ ఫ్లీట్ వేర్ షిప్స్ అండ్ బోట్స్ ఆర్ ప్లేస్డ్ అని చెప్పేసి ఇచ్చారు. ఇది మనం ప్రొవైడ్ చేసినటువంటి ఆ పర్టికులర్ పీడిఎఫ్ కోర్స్లో ఏవైతే ఉన్నాయో అందులో ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం నేను వీడియోలో కూడా చెప్పడం జరిగింది గతంలో. సో పోర్ట్ అండ్ హార్బర్లో మనం షిప్స్ అండ్ బోట్స్ని అయితే అక్కడ మనం స్టాప్ చేస్తాము, కొంతకాలం పెడతాము అనమాట. మళ్ళీ ప్రయాణం చేసేటప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోతాయి కదా, సో దాన్ని మనం పోర్ట్ లేదా హార్బర్ అని చెప్పేసి అంటాము. ఇంకా కాంప్రహెన్షన్ పాసేజ్ ఇచ్చారు. 5 మార్క్స్కి మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఇంకా మనకి ఎక్కువగా వచ్చినటువంటి క్వశ్చన్స్ వచ్చేసి ఇంగ్లీష్లో నౌను, ప్రొనౌను, యాడ్జెక్టివ్, వర్బ్స్ ఈ పర్టికులర్ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వచ్చాయండి. సో ఇవి మీరు చూసుకోండి, రూల్స్ చదవండి అని చాలాసార్లు చెప్పాను. ఈరోజు మార్నింగ్ వీడియోలో కూడా నేను మీకు చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ నౌన్, ప్రొనౌన్ పైన అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే సమ్ వన్ ఈజ్ నౌన్ ఆర్ ప్రొనౌన్ అని చెప్పేసి అడిగారు. ఇక్కడ సమ్వన్ అనేది నౌనా ప్రొనౌనా అని చెప్పేసి ఇచ్చారు. సో సింపుల్గా ప్రొనౌన్ అని చెప్పేసి ఆన్సర్ చేసినటువంటి వారికి 1 మార్క్ అయితే రావడం జరుగుతుంది. ఈజీ క్వశ్చన్ అనమాట ఇది. సో సమ్వన్ అనేది ఇక్కడ ప్రొనౌన్. ఓకే, సో ఇక్కడ మనం పర్టికులర్ నేమ్ గురించి కానీ వస్తువు పేరు గురించి కానీ చెప్పట్లేదు. సో కాబట్టి ఇక్కడ సమ్వన్ అనేది ప్రొనౌన్ కిందకు వస్తుంది కాబట్టి సమ్వన్ ఈజ్ ఏ ప్రొనౌన్, స్పెసిఫికల్లీ అండ్ ఇండెఫినిట్ ప్రొనౌన్ అనమాట. సో ఈ విధంగా మనకి జీకే అండ్ ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అయితే రావడం జరిగిందండి. సో ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ చూస్తే మోడరేట్గా వచ్చిందని చెప్పేసి స్టూడెంట్స్ అయితే చెప్పారు. సో మోడరేట్గా మనకి క్వశ్చన్ పేపర్ అయితే షిఫ్ట్ 1 క్వశ్చన్ పేపర్ అయితే వచ్చింది. సో ఈ క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ నేను 199 రూపీస్ పీడిఎఫ్ కోర్సులో అయితే పెడతాను. సో ప్రతి ఒక్కరు కూడా ఆ కోర్స్ అయితే తీసుకోండి, మీకు 100% హెల్ప్ అవుతుంది. సో మీకు చాలా పీడిఎఫ్స్ అయితే ఉన్నాయి. మనం చెప్పినటువంటి పర్టికులర్ టాపిక్స్ అండ్ పీడిఎఫ్స్ నుంచే చాలా క్వశ్చన్స్ వచ్చాయండి. సో మీరు ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ అండ్ జీకేలో మంచి మార్కులు తెచ్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా పీడిఎఫ్స్ అయితే తీసుకోండి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.